హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఇన్ఫినిటీ కుకింగ్. ఈ వీడియోలో మనము స్ట్రీట్ స్టైల్ గోబీ మంచూరియా ఎలా చేయాలో చూద్దాము. నేను ఒక గిన్నెలోకి ఒక 3 కప్స్ అంత వాటర్ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న గోబీ వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఫుల్ గోబీ తీసుకున్నానండి. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మనకి ఇక్కడ గోబీ అనేది ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 3 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇలా రావాలన్నమాట. ఎక్కువగా ఉడికిస్తే మాత్రం గోబీ అనేది క్రిస్పీగా రాకుండా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ వేసుకొని బాగా కోట్ చేయాలండి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి. మనకి పిండి అనేది ఇలా బాగా కోట్ ఇలా అవ్వాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా కోట్ అయితే సరిపోతుంది. మరి జారుడుగా కలపొద్దండి. ఇలా ఉంటే చాలు. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక ఇందులోకి మనం కలిపెట్టుకున్న గోబీ ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా ఇట్లా ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకే దగ్గర వేయొద్దండి, ముద్దలు ముద్దలుగా వస్తుంది. సో అక్కడక్కడ ఇలా వేస్తూ నేను చూపిస్తున్న విధంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. మీకు సరిపోయినన్ని వేసుకొని మళ్ళీ బ్యాచెస్ వైజ్ ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వేసుకుంటే మాత్రం ముద్దగా వచ్చేస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగా పెట్టేసి ఫ్రై చేస్తే మాత్రం మాడిపోతుంది. ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్నవన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని సాసెస్ మిక్స్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, ఒక 1/2 కప్ అంతా టొమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5-6 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఒక క్యాప్సికమ్ తరుగు, స్ప్రింగ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని బాగా సాట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ప్రీమిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసేసుకోవాలి.
ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బాగా ఉడికించాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి యాడ్ చేసేసుకుందాము. మనకి యాడ్ చేసుకున్న వెంటనే గ్రేవీ అనేది చాలా థిక్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ అంతా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మిక్స్చర్ అంతా దానికి పట్టించాలి. ప్రాసెస్ చాలా లెందీ అని అనుకోకండి. మీరు ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇంకోసారి బయట ఎప్పుడు కొనుక్కోకుండా ఉంటారు. హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టచ్చు మీ పిల్లలకి. స్ప్రింగ్ ఆనియన్స్, టమాటో కెచప్, ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే మన యమ్మీ గోబీ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.